వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇవే ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు. ఎందుకంటే కొంతమంది దాన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిస్తే కొన్ని పార్టీలు వాళ్ళ పార్టీకి లేదంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలకి ఆదాయ వనరుల కింద మార్చుకుంటే మనం చూసాము. శాండ్ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది గవర్నమెంటే విక్రయించింది, ఇంతని పెట్టింది. దాని మీద సంవత్సరానికి ఇన్ని వందల కోట్ల ఆదాయం అని కూడా వచ్చింది. అలాగే వైన్ షాపులు కూడా ప్రభుత్వమే నిర్వహించింది. దానివల్ల ఆదాయం ఎంత వచ్చిందో మనకు తెలుసు. ఇలాగ ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలాగా ఆ గవర్నమెంట్లో చేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం మొత్తం వాళ్ళకి దోచిపెట్టాలని డిసైడ్ అయిపోయింది. ల్యాండ్, శాండ్ ఇవన్నీ మనం చూస్తున్నాము. వైన్, మైన్ ఇవన్నీ కూడా ఎలాగా అడ్డగోలుగా తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు మట్టి తవ్వకాలు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ముఖ్యంగా 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైపోయింది. KGF ని తలపిస్తున్నాయి గనులు అని చెప్పేసి ఒక కథనం ఏంటంటే, ఒక సమాచారం. వేలాది టిప్పర్లతో దోచుకెళ్ళిపోతున్నారు. మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు. అది పోలవరం కుడి కాలువ దగ్గర జరుగుతున్నటువంటి మట్టి తవ్వకాలు. అమరావతి కాంట్రాక్టర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అనేటువంటిది సమాచారం. కాలువగట్లు బలహీనమైపోతున్నాయి. వరద ముప్పుపై ఆందోళన. మనం చూసాం బుడమేరు వాగు ఎలాంటి బీభత్సం సృష్టించిందో విజయవాడ దగ్గర. ఇప్పుడు మరి పోలవరం కుడి కాలువ ఆ ఏరియాల మట్టి తవ్వేస్తే అవన్నీ కూడా ఆ వరద ముంపు ప్రాంతాలు అవన్నీ కూడా కాలువ గట్లు బలంగా లేకపోతే జరిగే ప్రమాదాలు ఏంటో మనకు తెలుసు. విచ్చలవిడిగా తవ్వకాల మీద RTI ద్వారా ఫిర్యాదు చేసినా కూడా కూటమిపై ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటిది విజయవాడ ఎంపీ చిన్ని అండదండలతో ఇదంతా జరుగుతోంది. దాదాపు 350 కోట్ల రూపాయల మట్టి దోపిడీపై మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ కూడా రాయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. అధికారంలోకి రాగానే ప్రభుత్వం భూములను పప్పు బెల్లాలకు పంచిపెడుతూ ఇసుక నుంచి మట్టి దాకా అన్నిటినీ ఆదాయ వనరుగా మార్చుకుని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్య నేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరితెగించినటువంటి పచ్చ ముఠాలు పోలవరం కాలువను కొల్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేసేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లు, ఆ బండ్స్ కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాము. విజయవాడకు కోతవేడు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో KGF గనుల్ని తలదన్నేలాగా ఈ మట్టి దందా సాగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు, తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్నటువంటి అక్రమ మట్టి తవ్వకాలతో కాలువ గట్లు బలహీనపడి వరద ముప్పు పొంచి ఉంది అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో ఇక్కడ కాలువ గట్లు తెగితే గనక విజయవాడ రూరల్, జీకొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్య నేతలకు అనుసరణలోనే జరుగుతున్నటువంటి పోలవరం కాలువలో మట్టి దందా కూడా చాలా గట్టిగా జరుగుతుంది. పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని మింగేసేందుకు ముఖ్య నేత డైరెక్షన్ లో టీడీపీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి పక్కా స్కెచ్ వేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా APIIC అంటే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అవసరాల కోసం పోలవరం కాలువ 167.40 కిలోమీటర్ వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు పరిమితంగా పగటిపూట మాత్రమే చేపట్టాలి. కానీ దీనికి విరుద్ధంగా రోజు భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువగట్లను ఛిద్రం చేసి వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారు. అడ్డగోలు తవ్వకాలపై సామాజిక కార్యకర్త జమలయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. GPS మ్యాపింగ్ ఫోటోలతో నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి సైతం తెచ్చినా ఎవరూ స్పందించలేదు. ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో మరింత బరితెగించి పోలవరం కుడి కాలువ 166 కిలోమీటర్ నుంచి 168 కిలోమీటర్ వరకు 2 కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గట్లను తవ్వడంతో భారీ మట్టి గుట్టలు మాయమైపోయాయి. కొన్ని చోట్ల బండను కూడా మాయం చేసేశారు. దీంతో పాటు ఇదే ప్రదేశంలో కాలువగట్టుకు సమీపంలో ఉన్న దండతిప్పల కొండలను సైతం బాంబులతో పికిలించి గ్రావెల్ ని తరలిస్తున్నారు. మైలవరంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దందా మీద కూడా ఫిర్యాదులు
అందుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి మట్టి ఇసుక గ్రావెల్ దందాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మట్టి దందాకు అండదండలు అందిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ రూరల్ పరిధిలోని పోలవరం పుడి ప్రధాన కాలువ రక్షణ గట్లను బుడమేరు డైవర్షన్ కాలువ పరిసరాల్లోని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఎంపీ కేశినేని చిన్ని 350 కోట్ల దాకా పోగేశారు అని ఆరోపించారు. పదవిని ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఒక పెద్ద బినామీ నెట్వర్క్ ద్వారా ఈ దోపిడీకి తెరతీసినట్టుగా పేర్కొన్నారు. మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీల కీలక చర్చలన్నీ విజయవాడ గురునానక్ కాలనీ రావూరి విస్టా అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 301 కేంద్రంగా సాగినట్లుగా కూడా వెల్లడించారు. తక్షణమే దాడులు నిర్వహించి సోదాలు చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు లభ్యమవుతాయి అని కూడా అన్నారు. 5,000 క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి పొంది ఏకంగా 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టిని కాలువగట్ల నుంచి తవ్వేందుకు వ్యూహం రచించారని తెలిపారు. జేసీబీలు ప్రొక్లైన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపించారన్నారు. వందలాది టిప్పర్ల మట్టిని అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలించి విక్రయించారని కూడా చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు వే బిల్లులు లేకుండా మైనింగ్ నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారం మీద తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలని కూడా కేశినేని నాని డిమాండ్ చేస్తున్నారు. ఇక రాజధాని నిర్మాణం ముసుగులో టీడీపీ నేతలు అమరావతిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మట్టి ఇసుక గ్రావెల్ బూడిద సహజ వనరులన్నిటినీ కూడా దోచేస్తున్నారు. పోలవరం గట్లను సైతం మాయించేస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేసి 100 కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ మట్టి దోపిడీకి KGF 3 సినిమాను తలపిస్తోంది అని చెప్పేసి కూడా యథేచ్ఛగా మట్టి దోచేస్తున్న ప్రభుత్వానికి చెమకుట్టినట్టయినా లేదు. మట్టి దోపిడీపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జోగి రమేష్ మాజీ మంత్రి ఈయన కూడా చెప్తున్నారు. ఇది మనం గత కొన్నాళ్ళుగా ఇసుక తవ్వకాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మట్టి తవ్వకం, ఈ మట్టి తవ్వకాలు అనేటువంటివి ఇది కూడా ఎంత డేంజర్ అనేటువంటిది ఇప్పుడే చూసాం మనం. కాలువ గట్ల యొక్క ఆ బలం, ఆ పటిష్టత దెబ్బతినేస్తుంది ఆ మట్టిని అంతా తవ్వేస్తే కూడా. సో మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఇవి చేస్తూ ఒక పక్క అక్రమంగా ఈ ఇసుకని వనరులని దోపిడీ చేస్తుంటే కూడా మరి కూటమి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం ఏంటి అనేటువంటిది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.